నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు। చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి మనవడికి గోనుగుంట్ల వేద్ ఆర్యవీర్ నామకరణం సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్న సంతర్పణ చేసిన మాజీ ఎమ్మెల్యే మక్కన। వినుకొండ పట్టణంలో వాడవాడల భోగి వేడుకలు, అందరిని అలరించిన బామ్మ సంక్రాంతి పాట। చిన్నజీఆర్ స్వామి ఆశ్రమ ఆవరణలో అంగరంగ వైభవంగా గోదారంగనాయకుల కళ్యాణం, ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మక్కెన, శివశక్తి ఫౌండేషన్ మేనేజర్ రమణ। ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మనవడు గోనుగుంట్ల వేద్ ఆర్యవీర్ నామకరణ అన్నప్రసన్న సందర్భంగా వినుకొండతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఆలయాలు, వివిధ సేవా సంస్థల వద్ద శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ద్వారా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు। ఇందులో భాగంగా వినుకొండ ఏనుగుపాలెం రోడ్డులో ఉన్న శ్రీ కాశీనాయన అన్నదాన సత్రంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ మేనేజర్ జీవి రమణతో కలిసి మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు అన్న వితరణ చేశారు। వేద్ ఆర్యవీర్ కి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ల జీవితాన్ని దేవుని ఆశీస్సులు ప్రసాదించాలని ఆకాంక్షించారు। అనంతరం పట్టణంలోని మెయిన్ బజార్లో ఉన్న చిన్నజీఆర్ స్వామి ఆశ్రమం వద్ద భక్తులకు అన్న సంతర్పణ చేశారు। అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు। ఈ రోజున మన ప్రభుత్వ చీఫ్ విప్, మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి మనవడు వంశ అంకురం అయినటువంటి వేద్ ఆర్యవీర్ గారి అన్నప్రాసన సందర్భంగా ఈ రోజున ఎమ్మెల్యే గారు ఇక్కడ, అదేవిధంగా వినుకొండలో మన దేవాలయాల దగ్గర కూడా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సందర్భంగా మేమందరం కూడా ఇక్కడ మన పెద్దలు నాగేశ్వరరావు గారు, అదేవిధంగా రమణరావు గారు, గౌరవ పెద్దలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది। ఈ సందర్భంగా మరి ఏదైతే జీవి ఆంజనేయులు గారు నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు సవ్యంగా నడవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, కాశీనాయన ఆశ్రమంలో ఈ రోజున ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ, వారి చిరంజీవి వేద్ ఆర్యవీర్కి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ముగిస్తున్నాం। సిరి డెంటల్, తేజశ్రీ డెంటల్ హాస్పిటల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చొప్పా బాలస్వామికి హెచ్ఎస్సి యూనివర్సిటీ అనుబంధ సంస్థ డే స్ప్రింగ్ థియోలాజికల్ యూనివర్సిటీ అమెరికా డాక్టరేట్ ను అందిస్తూ గౌరవించారు। బాలస్వామి సమాజానికి చేసిన కృషికి గాను డాక్టరేట్ అందించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు। బాలస్వామి చేసిన సేవలకు డాక్టరేట్ చిన్నవేనని పలువురు అభిప్రాయపడుతూ బాలస్వామిని అభినందించారు। డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్ సోషల్ సర్వీస్ లెట్ us give డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్ అని గట్టిగా చెప్పండి కొట్టా। सर कुछ मिनट जरगंడి। రైట్ మా హ్యాండ్స్ తీయ కర్లకండి సార్, కర్లకండి। మకర సంక్రాంతిని పురస్కరించుకొని తొలి పండుగ భోగిని వినుకొండ పట్టణంలో వాడవాడల అత్యంత వైభవంగా, ఘనంగా, సంప్రదాయాలకు తగ్గట్టుగా నిర్వహించారు। భోగి వేడుకలు జరుపుకుంటూనే చిన్న పెద్ద అంతా కలిసి చిందులేస్తూ సంబరాలు చేశారు। భోగి వేడుకల్లో బామ్మ సంక్రాంతి పాటతో అందరినీ అలరింపచేస్తూ సంక్రాంతి విశిష్టతను వివరించారు। ఈ పుష్యమాసంలో మకర సంక్రాంతి అని 3 రోజుల పండుగ వస్తుంది। ఈ 3 రోజుల పండుగలో ఘనంగా చేసుకుంటాం మన ఆంధ్ర వాళ్ళందరమే। భోగి పండగ అంటే భోగభాగ్యాలను ఇచ్చేది భోగి పండగ అంటారు। భోగి పండగ అంటే
అగ్నిదేవుణ్ణి ముందు నమస్కరించుకొని పూజించుకొని ఆయన ఆశీర్వాదాలు తీసుకుంటాము. పిల్లలకు భోగి పళ్ళు పోసుకుంటాము. గొబ్బెమ్మలు పోసుకొని గొబ్బెళ్ళ దేవుని శ్రీకృష్ణవాసుని పూజించుకుంటాము. సంక్రాంతి అనేటప్పటికి పంటలు కొత్త పంటలు వస్తాయి. ఆ పంటలతోటి కొత్త బియ్యంతో కొత్త బెల్లంతో పాడి పంటలన్నీ సమృద్ధిగా ఉంటాయి కాబట్టి ఆ పాడి పంటలతోటి పొంగల్ చేసుకొని పొంగలి నైవేద్యం దేవుడికి పితృదేవతలకి వాళ్ళ ఆశీర్వాదం కోసం కొత్త బట్టలు అవన్నీ కూడా సమర్పించుకొని వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకుంటాము. ఈ ధనుర్మాసం మొత్తం కూడా గోదాదేవి పూజలని, శ్రీకృష్ణవాసుడికి గోదాదేవి పూజలని, పాసరాలని ఈ నెల మొత్తం కూడా చాలా పుణ్యమైన కార్యక్రమాలని చేసుకుంటూ ఉంటాము. ఇవాళ గోదాదేవి కళ్యాణం కూడా జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి గుళ్ళో కానీ, శ్రీనివాసుని గుళ్ళో కానీ, శ్రీకృష్ణుడి గుళ్ళో కానీ, రాములవారి గుళ్ళో కానీ అన్ని చోట్ల కూడా గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. కనుము అంటేను పశువుల పండగ అంటారు. కనుమ రోజున పంట అంతా మనకు పొలం దున్ని పంట పండించి మనకు ధాన్యము సంపదలు అన్నీ ఇచ్చిన పశువులకు కూడా రేపు కనుమ రోజున వాటిని కడిగి పూజించి పశువుంఖాలు పెట్టుకొని పూజించు. ఇదంతా ప్రకృతిని అందరినీ పూజించుకోవడం ఆరోగ్యకరంగా కానీ, ఆనందకరంగా కానీ, సమృద్ధిగా సిరి సంపదలతో కానీ ఉంటాం కాబట్టి ఈ 3 రోజుల పండుగ అందరూ ఆనందంగా పిల్లలు పెద్దలు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కూడా సొంత వాళ్ళకు వచ్చి సొంత వాళ్ళని కలుసుకొని చుట్టాలను పక్కాలను అయిన వాళ్ళను అందరినీ బంధువుల్ని కలుసుకొని ఆనందంగా చేసుకునేదే ఈ మకర సంక్రాంతి పండగ. 3 రోజుల పండగ, పెద్ద పండగ. సిటీ న్యూస్, లోకల్ న్యూస్ వీళ్ళందరికీ కూడాను అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. అందరూ క్షేమంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ భోగి. అందరికీ భోగి శుభాకాంక్షలు. భోగి పండుగ శుభాకాంక్షలు. అందరూ భోగ భాగ్యాలు అందరికీ కలగజేయాలని, ఆనందంగా అందరూ ఉండాలని సంక్రాంతి శుభాకాంక్షలు. భోగభాగ్యాలను ఇచ్చే భోగి, అష్ట సంపదలను సిరి సంపదలను ఇచ్చే సంక్రాంతి, పశు సంపదకి పాడి పంటలకి నిలయమైన కనుమ పండుగ, 3 పండుగలకి శుభాకాంక్షలు. సిటీ న్యూస్, లోకల్ న్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా, చేదతో బావులలో గలగల, చెరువులో బాతుల ఈతల కళ, చేదుగా ఉన్న వేపను నమిలే వేళ, చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం. అంటరానితనం, అణచివేతలపై
మహాకవి గుర్రం జాషువా తన పద్య కవిత్వం ద్వారా సాగించిన పోరాటం ఆయన జీవితాంతం వరకు కొనసాగిందని విద్యావంతుల వేదిక ప్రారంభం సందర్భంగా వినుకొండ సురేష్ మహల్ వద్ద జరిగిన సభలో పాల్గొన్న ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సి కాసిం అన్నారు. అప్పటి నుండి ప్రజా గాయకుడు గద్దర్ తనదైన శైలిలో జాషువా అందించిన కర్తవ్యాన్ని నిర్వర్తించే క్రమంలో పాట రూపాన్ని ఎంచుకొని తన జీవితం ముగిసేంత వరకు బాధ్యతగా ప్రజల మధ్యన ఉండి ప్రజా చైతన్యం కోసం, దళితుల ఆదివాసీల హక్కుల కోసం తన గొంతును ప్రయోగించారని, ప్రస్తుతం ఆ కర్తవ్యాన్ని గద్దర్ అన్న కుమార్తె వెన్నెల గద్దర్ కొనసాగిస్తూ ముందుకు నడుస్తున్నారని ప్రస్తుతం ఆ కర్తవ్యాన్ని గద్దర్ అన్న కుమార్తె వెన్నెల గద్దర్ కొనసాగిస్తూ ముందుకు నడుస్తున్నారని పేర్కొన్నారు. సభలో పాల్గొన్న గద్దర్ బిడ్డ వెన్నెల గద్దర్ మాట్లాడుతూ గద్దర్ బాటలో ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసమే పనిచేస్తానని చెప్పారు. సభ యొక్క ఉద్దేశాన్ని, విద్యావంతుల వేదిక నిర్వహించబోయే కర్తవ్యాన్ని సిహెచ్ఎల్ఎన్ మూర్తి వివరించారు. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, రిటైర్డ్ ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ కె విజయ్ కుమార్, ప్రగతిశీల మహిళా సమైక్య జాతీయ కన్వీనర్ సంధ్య కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. సెంటర్లో జరిగే సభలా కనపడుతుంది నాకు. ఆ రోజు యువకులకు ఉన్నప్పుడు నిత్యం నెలకు 2 నెలలకు 3 నెలలకు ప్రజా సమస్యల మీద వార్షికోత్సవాల సందర్భంగా ఇలాంటి వేదికల్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మరలా మన మూర్తి గారు విద్యావంతుల వేదిక ద్వారా ఇక్కడ మరి ఎంతో అనుభవజ్ఞుల్ని, అదేవిధంగా విద్యావంతుల్ని, మరి మేధస్సు ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల్ని వేదిక మీదుగా తీసుకురావడం చాలా సంతోషంగా విషయంగా పరిగణిస్తూ ముందుగా వారికి ఆహ్వానం పలుకుతూ మూర్తి గారి కృతజ్ఞత తెలియజేస్తూ సభాధ్యక్షత వహించినటువంటి సీనియర్ న్యాయవాది అన్నగారు లోకా గారు, తమ్ముడు విజయ్ గారు, మరి ఈ రోజున గద్దర్ గారు తెలియనటువంటి వ్యక్తి ఇరు రాష్ట్రాల్లో లేరు. మనం చిన్నప్పటి నుంచి కూడా గద్దర్ గారి పాటలతో ఉచ్చేతులు లేనటువంటి ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారి అభిమానులందరికీ ఈ సందర్భంగా గద్దర్ గారికి నివాళులర్పిస్తూ వారి కుమార్తె మరి సోదరి వెన్నెల గారు రావటం చాలా సంతోషంగా పరిణామం. అదేవిధంగా మరి సి కాసిం గారు వారి పేరును కూడా ఖాదీసేసి కావ్యమంటే అంటే సౌమ్యంగా ప్రజలకి ఏదైతే అవసరం ఉందో ప్రజా సమస్యలు ఏ విధంగా ప్రభుత్వాల దృష్టికి తీసుకురావాలో నిత్యం మరి ప్రజలను ఉత్తేజపడుతున్నటువంటి ప్రొఫెసర్ సి కాసిం గారికి, అదేవిధంగా విజయ్ కుమార్ గారు ఎయిమ్స్లో చేసినటువంటి గొప్ప వ్యక్తి, వారి గురించి ఇందాక మూర్తి గారు చెప్తే మరి ఇలాంటి గొప్ప వ్యక్తులు నాటి కొండపల్లి సీతారామయ్య గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల్ని ఈ రోజున మనం వేదిక పంచుకున్నామంటే అది అదృష్టంగా భావిస్తూ వారికి స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా సోదరుడు నవజ్యోతి గారు, నాకైతే అమర్జ్యోతితో బాగా సన్నిహిత సంబంధాలు ఉండేవి, మేమిద్దరం ఒకే వయసు వాళ్ళం. పెద్దల నవజ్యోతి గారికి, అదేవిధంగా ఇంకా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దల కిందంగా చాలామంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. మరి సిపిఐ ఏరియా కార్యదర్శి అన్నగారు మారుతి గారు ఉన్నారు, అదేవిధంగా సర్పంచ్ సైదా గారు ఉన్నారు, లాయర్ రామకోటేశ్వరరావు గారు ఉన్నారు, సైదారావు గారు ఉన్నారు, పీటర్ గారు, ఇంకా చాలామంది ఇక్కడ చూసినట్లయితే మరి ఈ రాజకీయాలతో సంబంధం ఉండి ముఖ్యంగా ఈ ఎర్ర జెండాలతో సంబంధం ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా కింద ఉన్నారు. వారందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను ఈ సందర్భంగా 2 విషయాలు మనవి చేస్తున్నా. ఇక్కడ చాలామంది వందనాలు. నన్ను ఇక్కడికి చాలా ప్రేమతో పిలిచిన మన మూర్తన్నకు, అట్లాగే మన విజయ్ కుమార్ అన్నగారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వేదిక మీద నా పెద్దలు మల్లికార్జునన్న గారికి, కాసిమన్న గారికి, సంధ్యక్కకు, విజయ్ కుమార్ గారికి, పెద్దలందరికీ మీ బిడ్డ తరఫున విప్లవాల వందనాలు. వేదిక మీ ముందున్న పెద్దలు, తండ్రి సమానులు, అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ జీవితాలను త్యాగం చేసిన వారసులు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళందరికీ మీ బిడ్డ, మీ చెల్లె తరఫున పాదాభివందనాలు. అంటే నేను చాలా చిన్నదాన్ని అమరుల గురించి మాట్లాడడానికి, పెద్ద విషయాలు మాట్లాడడానికి, అందుకే నేను పెద్ద మాట్లాడలేనన్నా అని చెప్పాను. చెప్తే చిన్నగా మాట్లాడమ్మా, నాన్నతో నీ అనుబంధం మాట్లాడన్నారు. ఏ బిడ్డకైనా నాన్న నగ్గానే గుండెలు నిండిపోతాయి.
చాలా అది మాట్లాడితే నేను ఏడ్ చేస్తానేమో అన్నయ్య అన్నాను. ఏం పర్లేదు బిడ్డ, ఏదంటే మాట్లాడను. అంటే ఈ అనుభవం నా ఒక్కదాందే కాదండి, నేను పంచుకునే ఈ అనుబంధం, ఈ ఎక్స్పీరియన్సెస్ అది ఏ కమ్యూనిస్టు బిడ్డకైనా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గద్దర్తో నేను పుట్టి పెరిగిన, నేను 2.5 ఏళ్ళు ఉన్నప్పుడే గద్దరన్న అడవికి వెళ్ళిపోయాడు. మళ్ళీ నేను 10.5 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన అడవి నుంచి వచ్చాడు. అడవి నుంచి వచ్చినప్పుడు విమలమ్మ, మా అమ్మ, ఈయన నీ పెద్ద కొడుకు, ఈయన నీ చిన్న కొడుకు, ఈమె నీ బిడ్డ వెన్నెల అని పరిచయం చేయించారు. నాన్నగారితో అంటే నాకున్న 2-3 విషయాలు నా జీవితంలో ఎలా మార్పు తీసుకొచ్చాయో చెప్తాను. నాకు చాలా ఇష్టమైనది నాన్న ఒడిలో పడుకోవడం, ఆయన ఒడిలో అలా పడుకోవడం చాలా ఇప్పుడు కూడా ఆ భావన నాకు చాలా ఆనందం అనిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. తన గుండె ఆగిపోయినప్పుడు కూడా తన గుండెని తన భుజానే చూస్తూ నిలబడిపోయాను. గోదా రంగనాథుల కళ్యాణం వినుకొండ మెయిన్ బజార్లో ఉన్న శ్రీ శ్రీ చిదండి చిన్నజీఆర్ స్వామి ఆశ్రమ ఆవరణలో జిఆర్ మంగళ శాసనాలతో కమిటీ సభ్యులు సహకారంతో అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించినట్లు పట్టణ పురోహితులు డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస్ శర్మ తెలిపారు. ధనుర్మాసం చివరి రోజు సందర్భంగా అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కళ్యాణ మహోత్సవానికి వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో పాటు శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ మేనేజర్ జీవి రమణ, కూటమి పార్టీల నాయకులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే మక్కిన భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. దేవుడి ఆశీస్సులతో చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి అనుకున్న అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని ఆకాంక్షించారు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవాన్ని వినుకొండలో ఉన్నటువంటి జిఆర్ స్వామి వారి ఆశ్రమ ప్రాంగణంలో కూడా నిర్వహిస్తూ ఉన్నాము. ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా కూడా ధనుర్మాస వ్రతాన్ని ఈ నెల రోజులు కూడా ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి ఈ రోజు రాక కూడా ప్రతి నిత్యము కూడా ధనుర్మాస వ్రతాన్ని ఆచరించుకొని ఈరోజు లోక కళ్యాణం కోసము ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వృద్ధి చెందాలి, అందరికీ వ్యాపారాల అభివృద్ధి కావాలి, విద్య బాగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ కూడా భక్త బృందంచే శ్రీమన్నారాయణ భక్త బృందంచే కూడా ఈ యొక్క ధనుర్మాస వ్రత మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా ఈరోజు గోదా రంగనాథ స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా కూడా దంపతులచే నిర్వహించడమే కాకుండా సామూహికంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా వైభవంగా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ యొక్క గోదా రంగనాథుని ఆశీస్సులతో అందరికీ కూడా భోగి రోజు భోగభాగ్యాలు కలగాలని, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ కూడా ఆశ్రమం తరపున అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని ఆశీర్వదిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ చాలా సంతోషం అమ్మా. ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. మరి తెలుగు వారందరికీ పెద్ద పండుగ, మంచి పండుగ సంక్రాంతి పండుగ. ఈ రోజున భోగి రోజున మరి కళ్యాణాన్ని ఏర్పాటు చేసినటువంటి జిఆర్ స్వామి కమిటీ వారికి, భక్త బృందానికి, భక్త బృందానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా ఆ స్వామి ఆశీస్సులతో ఈ నియోజకవర్గం, ఈ పట్టణం మొత్తం కూడా వ్యాపార అభివృద్ధి చెందాలి, వ్యవసాయ అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజున మన ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారు కూడా రావాల్సింది అని వారి మనవడి అన్నప్రాసన వేద్ ఆర్యవీర్ నామకరణం చేశారు. అన్నప్రాసన అమ్మ వారు స్వయంగా మా అందరం కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మా అన్నదాన కార్యక్రమాన్ని కూడా వారి మనవడి పేరు మీదుగా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరు కూడా మీరందరూ ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులు జీవి ఆంజనేయుల కుటుంబానికి, వారు మనవడైనటువంటి మరి వేద ఆర్యవీర గారికి కూడా లభించాలని, మీరు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పనిసరిగా అన్ని కార్యక్రమంలో పాల్గొంటాం. మనందరం భక్తులం. తప్పనిసరిగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. మనందరం పాడి పంటలతో వ్యాపార అభివృద్ధి చెందాలని మరొకమారు కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి, కమిటీ వారికి, భక్త బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం.
రైతులు పండించే పంటకు మద్దతు ధర చట్టం ప్రకటించాలంటూ ఢిల్లీలో గత 49 రోజులుగా ఆమర నిరాహార దీక్ష చేస్తున్న జగత్ సింగ్ దీక్షకు మద్దతుగా ఈ నెల 14వ తేదీన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి ఆధ్వర్యంలో నర్సాపేటలో జరిగే సంఘీభావ దీక్షను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలోలపూడి రాము పిలుపునిచ్చారు. జగత్ సింగ్ దలైవాలా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఆరోగ్యం క్షీణించిపోతున్న కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతన్నలు మేల్కొని దీక్షను జయప్రదం చేయాలని 24వ తేదీ జరగనున్న సంఘీభావ దీక్ష కార్యక్రమానికి పలువురు ప్రముఖులు రైతు సంఘాల నాయకులు హాజరవుతున్నారని తెలిపారు. రైతులకి ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వారి సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సోదరులారా, రైతులకు పండించిన పంటను గిట్టుబాటు ధరకు మద్దతు ధర కోసం ఢిల్లీ నడిబొడ్డులో జగదీష్ సింగ్ దలేవాలా అనే ఒక రైతు నేత ఈ రోజుకి 49 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. రైతులు బాగుండాలి, రైతులు దేశానికి వెన్నుముక, ఇలాంటి రైతులకి మద్దతు ధర చట్టం చేయండి అయ్యా అని 49 రోజులుగా ఆయన ప్రాణాలను సైతం కూడా లెక్క చేయకుండా ఢిల్లీ నడిబొడ్డులో ఈ దీక్ష చేస్తుంటే, నరేంద్ర మోడీ గారు ఎన్నికల హామీలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాను, రైతులకి పెద్దపీట వేస్తానని చెప్పిన నరేంద్ర మోడీ గారికి కళ్ళు కనిపించట్లేదా? ఈ ఘోష వినిపించట్లేదా? ఒక్కసారి పల్నాడు జిల్లా మన దేశ రైతన్నలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దలైవాలా సింగ్ గారు ఎవరి కోసం చేస్తున్నారు? మన దేశంలో ఉన్న రైతుల కోసం, మన రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర మద్దతు ధర చట్టం చేయమని చేస్తున్నారు. అంతేగాని ఇంకా ఎవరి కోసం చేయట్లేదు. కాబట్టి ప్రతి ఒక్క రైతన్న రేపు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి ఆధ్వర్యంలో నర్సాపేట గాంధీ పార్క్ దగ్గర చేసే సంఘీభావ దీక్షకు మద్దతుగా ప్రతి ఒక్కరూ వచ్చి రేపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శిగా మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.